ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికాయ నమ దుం దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞా ప్రయచ్చస్వ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనమంతా కూడా మే నెల మాస ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి తెలుసుకుందాం. ప్రధానంగా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. గోచారంలో ప్రధానంగా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, ప్రధానంగా అంగారకుడితో పాటు కలిగి మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అంగారకుడంతా కూడా మే నెలలో 13వ తారీఖు రోజున మేషరాశిలో సంచారం చేయడం, రాశి మార్పు అనేది జరుగుతుంది. మరియు ఇక్కడ రవి భగవానుడంతా కూడా మే నెల 14, 15 తారీఖులో అంతా కూడా మార్పు చెందడం అనేది, రవి సంక్రమణం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి అంతా కూడా సంక్రమణం చేయడం జరుగుతుంది. బుధాదిత్య యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవిమంగళ యోగము, మళ్ళా కుజమంగళ యోగం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చంద్రమంగళ యోగం అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషరాశిలో అంతా కూడా అంగారకుడు మేషరాశిలో సంచారం చేస్తారు. తర్వాత రవి భగవానుడు బుధుడితో పాటు కలిగితూ ఉంటాడు. మే నెల 14 తర్వాత వృషభ రాశిలో అంతా కూడా రవి భగవానుడు సంచారం చేయడం, ఈ యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు అంతా కూడా మే 14 తారీఖు తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితూ ఉంటారు. ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కేతు గ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. తద్వారా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇష్టమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషాలంతా కూడా ప్రామాణికంగా ఉన్నాయి. గోచార రీత్యా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి నవగ్రహ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు ఇస్తుంది. జన్మాంతరమైన మహాపాతక దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా జగన్మాత ఆరాధన చేసుకోవడం, దేవీ కట్మాల స్తోత్రం అంతా కూడా పఠించడం వల్ల అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి జాతకులకి మే నెల మాస ఫలితాల్లో భాగంగా మే నెల మాసంలో ధనుసు రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలం ఉన్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది. మే నెల మాసంలో ప్రధానంగా బృహస్పతి శుక్రుడి యొక్క సంచారం అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం రాజయోగ ప్రాప్తికి సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. విపరీతంగా ధనధాన్యాది సమృద్ధి కలగడం, శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా ఉండడం, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవాలి, వివాహం నిశ్చయం అవ్వడం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసిన గృహయోగ ప్రాప్తి లభించడం కానీ, గృహప్రవేశం చేయడం కానీ చేస్తుంటారు. భూ సంపదనంతా కూడా కోర్టు కేసులో ఇబ్బందులు ఉండేవాళ్ళు కోర్టు బాధల నుంచి బయటపడి మీకు విజయం లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. మీకు మాటకు విలువ పెరుగుతుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధాన్యాది సమృద్ధి కలగడానికి, మంచి శుభకర వ్యయం జరగడానికి, ఇంట్లో శుభకార్యాల కోసం కావచ్చు, మీ పిల్లల యొక్క వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, విద్య కోసమైనా కావచ్చు, దూర ప్రాణాలు చేయడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఈ ఖర్చులంతా కూడా శుభకార్యాల కోసం, పుణ్యమైన కార్యక్రమాల కోసం ఈ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోమాత సేవ చేయడం, గోశాలలో ప్రయత్నించడం కూడా గోమాతకి బొబ్బర్లు, శనగలు మరియు పెసర్లు అంతా కూడా నానబెట్టినవి గోమాతకు తరచుగా నివేదన చేయడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ప్రధానంగా దశమ దృష్టితోటి శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా ఉంది. ఈ సంవత్సర కాలం వరకు ఉంటుంది. ధనుసు రాశి జాతకులకి కష్టాల నుంచి బయటపడడానికి శనీశ్వరుడు యొక్క దృష్టి దోష నివారణార్థం ప్రయత్నించడం కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకోవడం, మెడలో వెంకటేశ్వర స్వామి వారి లాకెట్, వెండి లాకెట్ వేసుకోవడం వల్ల శనీశ్వర ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనీశ్వర భగవానికి ప్రీతికరంగా తెల్లలు దానం చేసుకోవడం వల్ల లాభాలు గణిస్తుంటారు. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన పుణ్యయోగం సిద్ధించాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా ప్రతినిత్యం కూడా రాజశ్యామల యజ్ఞాతికృతులు ఆచరించుకోవడం, విశేషంగా పౌర్ణమి వేళలో, అమావాస్య వేళలో చేసుకోవడం వల్ల అఖండమైన రాజయోగ ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ప్రయత్నించడం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. ద్రాం దత్తాత్రేయ నమః.